డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. కరకట్ట మీద కొత్త లేడీ కమల్ హాసన్లు తయారయ్యారు. లక్ష్మీ పార్వతి, ఆర్ఏ శ్యామల, ఇంకా వైసీపీ నుంచి కొంతమంది మహిళా ప్రతినిధులు అంట కరకట్ట మీద తైతక్కలాటం మొదలుపెట్టారు. ఏమిటయ్యా ఇది అని అంటే, అమర్నాథ్ వంగలపూడి అనిత మీద చేసిన కొన్ని కామెంట్స్ మీద టీడీపీ మహిళా లోకం ఆయన మీద ఘాటు వ్యాఖ్యలు చేయటం కానీ, కోడిగుడ్లతోటి ఆయన ఫోటోలకి సన్మానాలు చేయటం కానీ ఇవన్నీ జరుగుతున్న ఈ తరుణంలో దీని మీద రియాక్షన్ చేస్తూ లోకేష్ కూడా, ఇదిగో జగన్మోహన్ రెడ్డి మీ ఇంటికి నేను చాలా దగ్గరలోనే ఉన్నాను, 200 మీటర్ల దూరంలోనే ఉన్నాను, మరి గుడివాడ అమర్నాథ్ చేసిన ఈ కామెంట్స్కి నువ్వు ఫోన్ చేసి మరి ఆయన్ని అభినందించావంట, మరి మీ ఇంట్లో కూడా ఉన్నారు కదా ఆడవాళ్ళు, మీ భార్యని అంటే నువ్వు ఊరుకుంటావా? నీకు కూడా 2 కూతుర్లు ఉన్నారు కదా, వాళ్ళను కూడా ఇలానే మాట్లాడితే బాగుంటుందా అని అన్నట్టుగా లోకేష్ కొన్ని కామెంట్లు చేశాడు. ఈ కామెంట్లు చేసి చేయంగానే హైదరాబాద్లో ఉంటారనమాట శ్యామల కానీ, లక్ష్మీ పార్వతి కానీ దొంగల బండెక్కి విజయవాడ స్టేషన్లో దిగి ఆ నుంచి కరకట్ట మీదకి మరి ఆటో కట్టించుకొని వచ్చారు. ఎందులో వచ్చారో మనకు తెలియదులే కానీ ఆ కరకట్ట మీద దైతక్కలాటం మొదలుపెట్టారు. అరే లోకేష్, దమ్ముంటే రారా చూసుకుందాం డిబేట్కి, మీదిగో మేము వచ్చాం, నీ కరకట్ట పంపకి 200 మీటర్ల దూరంలోనే ఉన్నాం, అసలు నువ్వు ఎన్టీ రామారావు మనవండి అని చెప్పుకుంటావు కదరా, మాటలతో చెప్పలేమన్నమాట. ఇది సభ్య సంస్కారంలో మాట్లాడగలిగే మాటలు కాదు. అదే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడమనంటే జగన్ బాబు అంటూ మాట్లాడే లక్ష్మీ పార్వతి, మరి మొన్ననే కదా ఏనాడైనా బాగున్నావా అమ్మమ్మ అని నన్ను పలకరించావా లోకేషు అని యాష్టపడింది కదా. అలాంటిది ఈ రోజు వచ్చేంటి, రే లోకేషు, ఒరే లోకేషు. అసలు ఎవరైనా సరే చిన్న వయసు వాడు మనవడే అనుకుందాం, అయినా కానీ ఇలా మాట్లాడతారా ఎవరైనా? ఆయన మీకు ఆయనకి పడకపోయినా కూడా ఇలా మాట్లాడాల్సిన అవసరం ఉందా అని అంటే, ఇదంతా ఒక స్క్రిప్ట్ అన్నమాట, ఇలా మాట్లాడాలి అనేది. గుడివాడ అమర్నాథ్ చేత వంగలపూడి అనిత మీద చేయించిన కామెంట్స్ కూడా ఒక స్క్రిప్టే అనే విషయం కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా పోషించావు నీకు ఇచ్చిన పాత్రని అని చెప్పి ఆయనతో ఫోన్ చేసి మరీ మాట్లాడుతూ ఉన్నాడని సమాచారం కూడా బయటకు వచ్చింది. మరి ఆ విషయాన్నే లోకేష్ కూడా ప్రస్తావన చేశాడు ప్రెస్ ముందట. మరి వంగలపూడి అనిత మీద అలాంటి మాటలు మాట్లాడటం తగునా కాదా అనే దాని మీద ఇవాళ గుడివాడ అమర్నాథ్ కూడా పెట్టి, నేను యావత్ మహిళా లోకాన్ని కాదంది, అనితను ఒక్కదాన్నే అన్నాను. అనితను ఒక్కదాన్ని మాత్రం ఎందుకు అనాల్సి వచ్చింది? మేకప్ వేసుకుంటుంది, ఎండలో నుంచుంటే కింటార్ రాగుతుంది, గోడకు పుట్టి పెట్టినట్టు పెట్టొచ్చు, మేము వాడేసి పారేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో నువ్వు తిరుగుతా ఉన్నావు, నువ్వు చేసే ఉద్యోగాలు మా ఇళ్లలో ఆడవాళ్ళు ఎవరూ చేయలేరు అంటే ఏమిటి ఆ ఉద్యోగం? మరి ఈ మాటలను ఏమనుకోవాలి? ఇలాంటి మాటలన్నీ మాట్లాడమని ఒక స్క్రిప్ట్ ఇచ్చారు. దాని మీద ఇప్పుడు రివర్స్ అవటం మొదలు పెడితే కొత్త డ్రామాలకు తెరదీశారు. ఇప్పుడు లక్ష్మీ పార్వతి కానీ, ఆర్ఏ శ్యామల కానీ, శ్యామల నోటికొచ్చిన మాటలన్నీ ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడేసి తర్వాత పోలీసులు నోటీసులు ఇవ్వగానే నాకేం తెలియదు, హెడ్ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది, ఆ స్క్రిప్ట్ చదవటం తప్ప నీవు నా మాటలు కాదు అని ఆ రోజున చెప్పి ఎంచక్క హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఈ రోజున లక్ష్మీ పార్వతి కూడా. ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు కరకట్ట మీదకి వచ్చి కొత్త కమల్ హాసన్ లాగా తయారయ్యారు, లేడీ కమల్ హాసన్స్ అనమాట. గతంలో ఎట్లాగనే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయింది చూడండి అని చెప్పి ఒక 2 వచ్చి ఆ కరకట్ట మీద డ్యాన్స్ వేసి కరకట్ట కమల్ హాసన్లని పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వేయటం. దీంతో పాటు ఏంటంటే ఈ లక్ష్మీ పార్వతి ఒక శిఖండి శపథం బూనింది. అలాంటి ఒక శిఖండి శపథం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, మీకు మరి మహాభారతంలో చూసుకుంటే గనక అంబిక, అంబాలిక వీళ్ళల్లో అంబ మరి భీష్ముడిని ఆపోజిట్గా ఆవిడ కురుక్షేత్రంలో కూడా ఎలా అర్జును ముందు నిలబడితే ఆయన బాణం వేశాడో ఆ రకంగా ఈ రోజున చంద్రబాబు నాయుడిని, లోకేష్ని నాశనం చేయటం అనే ఒక్క మిషన్ మీద ఆవిడ బ్రతుకు వేళదీస్తుంది. వీళ్ళందరినీ మరి అర్జునుడు సెకండ్ని అడ్డం పెట్టుకుని అడ్డుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళని అందరిని అడ్డం పెట్టుకుంటున్నారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ చేతే వాళ్ళనే తిట్టించి వాళ్ళని అబాసుపాలు చేసేస్తాం, మరి ప్రజల్లో పలచం చేసేస్తాం అన్నట్టుగా ఇప్పుడు ఆయన వ్యవహార శైలి ఒకటి ఉంది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడంగానే
లోకేష్ అలా కామెంట్ చేశాడో లేదో 2 గంటలు తిరగకుండా టక్మని వీళ్ళందరూ తయారైపోయారు. హైదరాబాదులో ఉన్న వీళ్ళు హుటాహుటిన బ్యాగులు సర్దేసుకొని దొరికిన బండి ఎక్కేసి విజయవాడలో దిగిపోయి కరకట్ట మీదకి వచ్చినట్టుగా కనబడుతుంది. లేకపోతే ఎందుకు ఇంత ఆతృత ఆవేశం? మరి గుడివాడ అమర్నాథ్ మాట్లాడిన మాటలు నిజంగా ఇది సభ్య సమాజంలో ఆహ్వానించదగ్గవేనా? నువ్వు చేసిన ఉద్యోగాలు మా ఇళ్లలో ఆడవాళ్ళు ఎవరూ చేయలేరు అన్నట్టుగా కూడా మాట్లాడాడు. మీకు సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ మీడియాలో కావచ్చు, ఈ రోజున కూడా ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఏమిటి ఆ ఉద్యోగం? ఏ ఉద్యోగం చేసింది వంగలపూడి అనిత? అది వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు ఎందుకు చేయలేరు, మిగతా ఇళ్లలో ఆడవాళ్ళు కూడా ఎందుకు చేయలేరు? ఇలాంటి మాటలు మాట్లాడటానికేనా మరి గతంలో మనం మంత్రి పదవిని ఆయన కట్టుబెట్టింది? మేము వాడి వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అని అంటే అసలుకి ఆయన కూర్చున్న అసెంబ్లీ కావచ్చు, ఆయన మాట్లాడిన మైకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు వాడి ఇసిరవతలు పాడేసిన అదేదో లాలీపప్పు చీకి చివరిలో కొంచెం ఉంచి పాడేస్తే మరి బజార్ను పోయేతన్న వాళ్ళు ఏరుకొని సిక్కున్నట్టుగా మాటలు మాట్లాడుతున్నాడు. అది గవర్నమెంట్ వాహనం, నీ సొంత వాహనం, నువ్వు డబ్బులు పెట్టేవను కొన్నావా ఏంటి? మా సొమ్ముని దిగమింగారు మీరు అందరూ. ఆ రోజుల్లో అక్కడ కూర్చొని వృధా ప్రయాసకి అసెంబ్లీ సమావేశాలు పెట్టారు అనగానే చంద్రబాబు నాయుడిని తిట్టాలా, పవన్ కళ్యాణ్ని తిట్టాలా, ఎవరిని ఏం చేయాలా? ఈ తిట్టుడు కార్యక్రమం తప్ప వేరేం చేయలేదు. ప్రజల సొమ్మంతా నాశనం పట్టించేశారు. ఇంకా పైపెచ్చు 11 సీట్లకి పరిమితం చేస్తే ఈ రోజున వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వంగలపూడి అనిత మీద ఒక సిస్టమేటిక్గా దాడి చేయటానికి ఇలాంటి వాళ్ళందరినీ పురిగొలుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు చేయటం, ఇలాంటి లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు, శ్యామల్ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ కరకట్ట మీద తైతక్కలాడుతూ ఉండటం. మరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతున్న మాట ఏమిటి? అరే లోకేష్, ఒరే లోకేష్ అనే మాటలు మాట్లాడచ్చా? ఆయన ఒక గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉన్నాడు. నీకు మనవడే కావచ్చు, నీకంటే వయసులో చాలా చిన్నవాడే కావచ్చు, అయితే మాత్రం ఒరే ఒరే అరే తురే అని మాట్లాడతారా? ఇది వైసీపీకి పెట్టిన నైజం అన్నమాట. మనకు కూడా మనం ఒక వీడియో పెట్టగానే కింద కామెంట్లో ఇలాంటి పిచ్చి వాళ్ళందరూ వచ్చి కింద కామెంట్లో అరే నువ్వెవడురా మాట్లాడటానికంటే ముందు ఆ నోరు పినాయిలు వేసి కడుక్కోండిరా. వైసీపీలో ఉన్న ఈ చెత్త బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ముందు ఆ నోటిని పినాయిలు పెట్టి కడుక్కొని శుద్ధం చేసుకోండి. మంచి భాష మాట్లాడటం, ఒకళ్ళని వ్యతిరేకించటానికైనా ఒకళ్ళని ఉద్దేశించి మాట్లాడటానికైనా సరే కొన్ని ఉపమానాలు ఎన్నుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు. అరే తురే ఎందుకు? అసలు ఇలాంటి భాష మాట్లాడే కదా మరి వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ పరిస్థితి ఇలా తయారై కూర్చుంది. అసలు జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం అయిపోవటానికి ఇదిగో వీళ్ళందరే కారణం. అయినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాకుండా వీళ్ళనే తీసుకొచ్చి ముందు పెట్టుకొని మరి నాటకాలు ఆడటం మొదలుపెట్టాడు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో చేస్తున్న పనుల్లాగానే కనపడుతుంది తప్ప వైసీపీ ఒక్క రూపాయికి ఉపయోగపడే పని చేయటం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.